ఐపీఎల్లో సన్ రైజర్స్ కూడా క్రేజీ టీమే. గత సీజన్లో అద్భుతంగా రాణించింది. బ్యాటింగ్, బౌలింగ్లోనూ అదుర్స్ అనిపించింది. కెప్టెన్గా కమిన్స్ ఆకట్టుకున్నాడు. జట్టును అద్భుతంగా నడిపించాడు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్, హెన్రిచ్ క్లాసన్ ఇలా జట్టు మ్యాచ్ విన్నర్లతో టాకింగ్ పాయింట్గా నిలిచింది. గత సీజన్లో ఫైనల్ వరకు వెళ్లింది. ఫైనల్లో ఓడిన ఓవరాల్గా ఆట తీరుతో ఆకట్టుకుంది. అయితే ఈసారి 5 ప్లేయర్లను ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకుంది. కోర్ టీంను తన దగ్గరే అట్టిపెట్టుకుంది. కెప్టెన్ కమిన్స్ను 18 కోట్లకు సొంతం చేసుకుంది. వికెట్ కీపర్, బ్యాటర్ హెన్రిచ్ క్లాసన్ కోసం అత్యధికంగా 23 కోట్లు ఖర్చు చేసింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్కు 14 కోట్ల చొప్పున చెల్లించింది. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి 6 కోట్లు ఇచ్చింది. 5 ప్లేయర్ల కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ 75 కోట్లు ఖర్చు చేసింది. ఇంకా ఎస్ఆర్హెచ్ దగ్గర 45 కోట్లు ఉన్నాయి. పర్సుకు తగినట్టుగా ఇప్పటికే ఆక్షన్ ప్లాన్ను ఎస్ఆర్హెచ్ తయారు చేసుకుంది. కోర్ టీంను దృష్టిలో పెట్టుకుని ప్లేయర్లను కొనుగోలు చేయబోతోంది. ఎస్ఆర్హెచ్ తక్కువలో తక్కువ 18 మంది ఆటగాళ్లను, గరిష్టంగా 20 మందిని తీసుకోవాలి. గత సీజన్లలో ఎస్ఆర్హెచ్కు సేవలందించిన అబ్దుల్ సమద్ను మళ్లీ తీసుకునే అవకాశం ఉంది. దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్ వంటి ప్లేయర్లపై సన్ రైజర్స్ ఫోకస్ చేసిందని కథనాలొస్తున్నాయి. లోకల్ బాయ్ మహమ్మద్ సిరాజ్ పైన ఎస్ఆర్హెచ్ గురిపెట్టే అవకాశం ఉంది. నట్రాజన్, ఆవిష్ ఖాన్, మహమ్మద్ షమి కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ పోటీ పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. భువనేశ్వర్, హర్షదీప్ సింగ్ పైన కన్నేసే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. స్పిన్నర్ల రేసులో వానిందు హసరంగా, పీయూష్ చావ్లా వంటి వారిపై ఫోకస్ చేయవచ్చు. ఎస్ఆర్హెచ్ టార్గెట్ చేసిన ప్లేయర్లు దాదాపు 15 మంది ఉన్నారనే చర్చ జరుగుతోంది. నిజానికి గత వేలానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. సరైన కాంబినేషన్ కోసం గట్టిగా ప్లాన్ చేసింది. ప్రణాళికలను పక్కాగా అమలు చేసింది. సీనియర్లు, జూనియర్లతో ఎస్ఆర్హెచ్ బ్యాలెన్స్డ్గా కనిపించింది. ఆటలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కమిన్స్ అద్భుతమైన ఫలితాన్ని అందుకుంది. ఈసారి కూడా జట్టు కూర్పు అదిరిపోవాలనే ఆలోచనలో ఎస్ఆర్హెచ్ ఉంది. వేలంలో సరైన వ్యూహాలను అమలు చేస్తే ఎస్ఆర్హెచ్ నుంచి మళ్లీ మంచి ప్రదర్శనను చూడొచ్చని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.